సో ఇప్పుడు లాస్ట్ చివరిగా మేము అడిగేది, మోడీ ఏమో బాత్రూమ్లు కట్టించారు అంటుండు, కేసీఆర్ ఏమో వైకుంఠ ధామాలు కట్టించారు అంటారు. ఆ రెండు అవసరమా ప్రజలకు? ఉండేందుకు ఇల్లు లేకపోతే బాత్రూమ్ ఎంత అందంగా ఉంటుంది, చనిపోయిన తర్వాత వేయాల్సినట్టు వైకుంఠం ఎంత అందంగా ఉంటుంది, బతికేది రోడ్ల పక్కన చిన్న చిన్న డాబాలు కట్టుకొని లేకపోతే డేరాలు వేసుకొని బతుకుతున్న వాళ్ళ గురించి ఆలోచించని పార్టీలు అవసరమానంటే? ఇవాళ వైకుంఠ ధామం అనేది చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్క ఊర్లలో చెరువులలో దహనం చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి వాడు సగం దహనం చేయగానే వర్షం వచ్చి సగం బాడీ అందులో పోయింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎవరు కానీ చూసినది ఏంటంటే, చచ్చిపోయే ముందైనా ఒకసారి మంచిగా ఏమంటే కార్యక్రమాలు మంచిగా జరగాలనేది కేంద్రం ఆలోచన. సరే, మీరు అన్నారు బాత్రూమ్లు, ఒక స్త్రీ ఇదివరకు ఎలా ఉండే మల విసర్జన బయటకు పోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, దాన్ని గుర్తించి మోడీ గారు ఏం చేశారు, బాత్రూమ్లు ఖచ్చితంగా అవసరము, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇబ్బంది కావద్దు అనేది మా మోడీ గారి ఆలోచన అండి. ఎండి వానకు తడిసి చలికి చలి పెట్టినట్టు చిన్న చిన్న డేరాలలో ఉంటే 90 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికాల్సినటువంటి మనిషికి ఏమో ఇల్లు లేకుండా చేసి, చనిపోయిన తర్వాత గౌరవం కావాలంటారు. చనిపోయిన తర్వాత చూస్తాడా మనిషి అవన్నీ? అది మీరు వైకుంఠ ధామాన్ని ఒకటి అంటున్నారు, కానీ అది కాదండి. ఇప్పటికి 2 లక్షల ఇండ్లు మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది. మీరు ఎందుకు కట్టలేకపోయారు? వీళ్ళ తప్పు వలన. ఎందుకంటే ఈ డబ్బు ఇండ్లు కడితే కేంద్రానికి ఏడ విలువ వస్తుందో అనే ఆలోచన అతన్ని ఉంది.